ధర్మో రక్షతి రక్షితః అని శాస్త్రవచనం. కానీ మనం ఈ రోజున దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి మాట్లాడుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దానిలో భాగంగా మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఈ రోజుల లోపల ఏదైతే ఆదాయం ఒక ఆలయానికి సంభవిస్తుందో, ఏదైనా ఎక్కువ ఆదాయం ఏదైనా దేవాలయానికి వస్తే ఆ దేవాదాయ శాఖ అక్కడికి వెళుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కానీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ రక్షించాల్సింది దేవాలయాల యొక్క ప్రాచీనతను, నాగరికతను మరియు దాని యొక్క వైభవాన్ని నిలిపే ప్రయత్నాన్ని చేయాలి. కానీ దానిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, దాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగంగా లాంఛనంగా భావిస్తూ ఆ ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా అనేక రకాలుగా దాన్ని చేస్తూ ఉన్నారు. మనం ఈ రోజుల్లో చూసుకుంటున్నాం, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఎన్నో వందల ఆలయాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ప్రతి గ్రామంలో అత్యంత విశేషత కలిగినటువంటి కొన్ని వందల ఆలయాలు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో గ్రామాన ఉన్నాయి. కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉన్నటువంటి కొన్ని ఆలయాలు మాత్రమే మనకు ఇప్పుడు అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే అలా చేయగలిగితే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని చక్కగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు కూడా దీని ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు పెడితే తప్పకుండా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయానికి పునర్వైభవం సంభవిస్తుంది. అలాగే ప్రతి దేవాలయానికి కూడా విశేషమైనటువంటి ఆదరణ, దానిలో దాగి ఉన్నటువంటి చరిత్ర, నాగరికత కూడా మన ముందు తరాలకు అందించినటువంటి వాళ్ళం అవుతాం మనమందరం కూడా. అలాగే దీనికోసం ఎవరో వస్తారు పోరాడతారు అనేటువంటి విషయం కాకుండా గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, జోక్యం చేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మనమే నడుం కట్టి ఆ ప్రభుత్వాలను నిలదీయాలి. ఆలయ వ్యవస్థను మనం రక్షించుకోకపోతే మన దేశ చరిత్ర కూడా మన ముందు తరాలకు చెప్పలేని వారం అవుతాం. వారన్నిటినీ కోల్పోయినటువంటి వారిని అవుతాం మనందరం కూడా. కాబట్టి ఈ దేవాలయాలనేవి దేశానికి, దేశ సాంస్కృతికతకు కూడా పట్టుగొమ్మలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలా కొన్ని వందల మంది అర్చక కుటుంబాలు ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయ వ్యవస్థను రక్షిస్తూ, కనీసం నిత్యం తినడానికి తిండి లేకుండా కూడా అనేక రకాలైనటువంటి వారికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండవు, ఆరోగ్యం బాగలేకపోతే ఎలాంటి సపోర్ట్ ఉండదు. అలా కొన్ని వందల మంది అర్చకులు చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పటికీ కూడా ఆలయాలను సంరక్షిస్తూ ఉన్నారు. దానిలో జరిగేటువంటి ధూపదీప నైవేద్యాలను తమ సొంత ఖర్చులతో భరిస్తూ చేస్తూ ఉన్నారు. గ్రామంలో ఉండేటువంటి కొంతమంది దాతల సహకారం ద్వారా చేస్తూ ఉన్నారు. కానీ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రం కనీసంలో ఓన్లీ హిందూ ఆలయాల మీద వచ్చేటువంటి సంపదనంతా తీసుకొని వెళ్ళి క్రైస్తవులు చేసేటువంటి యాత్రల కోసమని, ముస్లింలు చేసేటువంటి యాత్రల కోసమని రాయితీలు ప్రకటిస్తూ ఉంది. అత్యధికంగా హిందువులు ఉన్నటువంటి ఈ దేశం లోపల సాక్షాత్తుగా చెల్లించాల్సినటువంటిదంతా కూడా హిందూ యాత్రలకు కదా, హిందువులకు చెల్లాలి కదా. మరి ఈ సంపద అంతా కూడా దోచి వారికి పెట్టడం ఏంటి? అలా కాదు చేయాల్సింది. హిందూ దేవాలయం మీద వచ్చినటువంటి సంపదకు ఉండేటువంటి హక్కంతా కూడా హిందూ ఆలయాలకు మాత్రమే చెల్లాలి. హిందూ దేవాలయాల్లో మీరు టికెట్లు పెడతారు, మరొకటి పెడతారు. ఒక హిందూ దేవాలయానికి, విశేషంగా ఉన్నటువంటి దేవాలయానికి ఎవరైనా వెళ్ళాలంటే ఈ రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా భయపడేటువంటి వ్యవస్థ వచ్చింది. ఎందుకంటే ఆలయం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి చెప్పులు ఇప్తే టికెట్, కొబ్బరికాయ టెండర్ బయట కొనే ఒక 30 రూపాయల టెంకాయకు చక్కగా ఆలయం ముందు ఉన్నటువంటి టెండర్లో కొంటే 60 రూపాయలు, 70 రూపాయలు. అక్కడ కొన్న ప్రతిదీ కూడా కాస్ట్లీ అయిపోయింది.
దీన్ని ఒక బిజినెస్ వ్యవస్థగా మారుస్తున్నారు దేవాలయాల సంస్కృతిని దెబ్బతీయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి, ఆలయ వ్యవస్థ ఎప్పుడూ కూడా ధర్మ జాగృతికి, మానసిక వికాసానికి, వ్యక్తిత్వ సంపదకు సంబంధించింది. మానసిక ఉన్నతిని తోడ్పాటు చేయడానికే ఆలయ వ్యవస్థ అనేది ఉన్నది. కాబట్టి ఒక ఆలయానికి సందర్శించినప్పుడు మనం ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతాం, ఆ దైవిక భావానికి లోనవుతాం మనం అక్కడ. కానీ ఈనాటి ఆలయాలను సందర్శిస్తే పోయిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చేసరికి మినిమం ఒక 4-5 వేలు లేనిది ఏ పెద్ద ఆలయాన్ని కూడా దర్శించలేని స్థితి ఈ రోజున కలిగింది. దీనికి చరమగీతం పాడాలి. ప్రతి ఒక్క భక్తుని కూడా విశేషమైనటువంటి ఈ దైవ దర్శనాన్ని చేసుకోవడంలో వారికి ఉండే స్వేచ్ఛను వారికి కల్పించాలి. అలాగే ఈ హిందూ దేవాలయాలపైనే కాకుండా మిగిలినటువంటి మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, మిగిలినటువంటి ఇతర వాటిపైన కూడా మీకు నిబద్ధత ఉంటే వాటిలో కూడా హుండీలు పెట్టండి, వాటిలో కూడా టికెట్లు పెట్టండి. ఒక్క హిందూ దేవాలయాలపైనే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? కాబట్టి ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ చైతన్యం మనకిప్పుడు రాకపోతే, మనం ఇప్పుడు అడగకపోతే దీనిపైన జరిగేటువంటి దౌర్జన్యాలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఓ హిందూ బంధువులారా, మనందరం కూడా ఈ విషయం గురించి ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. మనందరం కూడా ప్రశ్నిద్దాం. మన యొక్క ఆలయాల వ్యవస్థను కాపాడుకుందాం, తరిద్దాం. మన ఆలయాలను డెవలప్ చేసుకుంటే చక్కగా ఒక ఊర్లో ఒక ఆలయం అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఉండేటువంటి సామాజిక ఐక్యత కూడా అక్కడ పెరుగుతుంది. తద్వారా ఆలయంలో జరిగే ఉత్సవాల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి సమన్వయం కూడా కలుగుతుంది. మనం బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఆలయంలో జరిగే ఉత్సవాల్లో కొన్ని వందల మందికి ఉపాధి లభిస్తుంది. కానీ మిగతా ఈ సామాజిక సామరస్యత అనేది మిగతా ఏ మతాల్లో కూడా మనం చూడం. ఒక్క హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మాత్రమే ఇది సాధ్యం. ఒక బ్రహ్మోత్సవం జరిగితే పుష్పాల దగ్గర నుంచి, కుండల దగ్గర నుంచి, అలాగే వాయిద్యాల దగ్గర నుంచి ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి వారికి కూడా కొన్ని వందల కుటుంబాలకు తద్వారా దక్షిణ వెళుతుంది, వారికి పని లభిస్తుంది, తద్వారా వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతుంది సనాతన ధర్మం. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని కించపరచడానికి ఎవరు సాహసించినా, ఎవరు కూడా ఊరుకునే ప్రయత్నాన్ని చేయకూడదు. మనం మన ధర్మాన్ని రక్షించుకుంటేనే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అదే మొదట్లో చెప్పినటువంటి వేదవచనం, ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు వీరి ద్వారా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. చక్కగా అయ్యా మీరు మా దేవాలయాలను డెవలప్ చేయండి, దానికి ఎవరు కూడా వద్దు అనట్లేదు. కానీ దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి దేవాలయాలను, విశిష్టత కలిగినటువంటి దేవాలయాలను కూడా గుర్తించండి, వాటిని కూడా డెవలప్ చేసే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా ఒక అర్చకుని పోషించినటువంటి వాళ్ళు అవుతారు మీరు. కానీ ఆలయంలో వచ్చినటువంటి భక్తులపైన అఘాయిత్యం కానీ, పెత్తనం చెల్లించడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయకండి దయచేసి. అలాగే ఆలయానికి రావాలంటే ఒక హిందువు కానీ, ఒక భక్తుడు కానీ భయపడే విధంగా ప్రయత్నాలను చేయకండి. తద్వారా మన ధర్మానికి, దేశానికే సంకటం కలుగుతుంది అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా సూచిస్తూ ఉన్నాను. కాబట్టి దేవాలయాల్ని, ధర్మాన్ని రక్షించుకునే ప్రతిజ్ఞను మనందరం కూడా తీసుకుందాం. తద్వారా ధర్మ జాగరణకు, సామాజిక సామరస్యతకు మనందరం కూడా పాత్రులవుతాం. అందరం కూడా తరిద్దాం, దేశ సేవలో, ధర్మ సేవలో తరిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.